ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలు సాంకేతికంగా లేవని ఆయన తీర్పులో వెలువరించారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తం 10 మంది కాంగ్రెస్ మొత్తం 10 మంది బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలుసు. అయితే కాంగ్రెస్లో చేరడం అనేది టెక్నికల్గా కావచ్చు, మరొక రకంగా కావచ్చు, ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందా రాదా అనే అంశం పైన అటు కోర్టుల్లో ఇటు స్పీకర్ కోర్టులో కూడా విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కూడా గురువారం విచారణ జరగబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు అసెంబ్లీ స్పీకర్ తీర్పు ఇచ్చేశారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ల పైన అనర్హత వేటు పడుతుందని ఎవరైతే అనుకున్నారో, బీఆర్ఎస్ నాయకులు అనుకున్నారో, వాళ్లకు ఇదొక ఎదురు దెబ్బగా భావించాలి. అలాగే కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు ఊరటగా కూడా భావించాలి. అంటే ఇంతకుముందు 8 మంది ఎమ్మెల్యేల పైన ఎవరైతే ఫిరాయించారని చెబుతున్నారో, పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని చెబుతున్న 8 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కోర్టు కొట్టివేసింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి తీర్పు విషయంలో ఎట్లా ఉంటుందన్న ఉత్కంఠకు తెరపడింది. వీళ్ళిద్దరి పైన కూడా అనర్హత వేటు వేయలేదు. సో సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వస్తుందో చూడాలి. ఇప్పుడు ఇక మనం చర్చించవలసింది ఏమిటంటే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ రకంగా ఏ పార్టీ ఎట్లా, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అమలు చేస్తూ వచ్చారు, ఏ రకంగా అమలైంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే జరిగాయా, అది వరకు కూడా జరిగాయా అన్నది మనం ఒకసారి చూడాలి. అంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపుల గురించి మనం ఒకసారి ఈ సందర్భంగా చర్చించక తప్పదు. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులు అనేవి ప్రజాస్వామ్యానికి అత్యంత దారుణమైన సంఘటన. అసలు ఈ జడ్జిమెంట్ అనేది, అంటే స్పీకర్ ఇచ్చిన తీర్పు, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తక్షణం ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశాడు. ఇది కేవలం ఒక తీర్పు కాదు, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలు ఉపయోగించడానికి ఒక ఉదాహరణ అని కూడా ఆయన అన్నాడు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి అని కూడా ఆయన ప్రశ్నించాడు కేటీఆర్. సో ఇటువంటి నిర్ణయాలు, తీర్పులు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో సమాధానం చెబుతారు అని అన్నాడు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అని కూడా ఆయన అన్నాడు. సో అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకుని ఏంటంటే, బీఆర్ఎస్ హయాంలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, అలాగే టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని మనం గమనించాం. సో 2014 నుంచి 2023 చివరి వరకు, అంటే మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు దాదాపు 10 ఏళ్లలో ఆ సమయంలో తెలంగాణలో పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగాయి. 1, 2 కాదు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 63 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. 63 స్థానాలు టీఆర్ఎస్ గెలిచింది. అయితే పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ప్రభుత్వం సుస్థిరంగా ఉండడానికి, ప్రభుత్వాన్ని ఎవరైనా అస్థిరం చేస్తారో, లేకపోతే ఎవరైనా పార్టీ నుంచి జంప్ చేస్తారో అనే అనుమానాలతో కొంతమందిని కేసీఆర్, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టాడు. మొదటి దశలో తెలుగుదేశం అండ్ కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, ఇది ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు కొంతమందిని చేర్చుకున్నాడు.
సో 2014 నుంచి 2018 వరకు ఆల్మోస్ట్ 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలు ఏమైనా కావచ్చు. అది పార్టీని ఫిరాయించారు వాళ్ళు 25 to 30. తర్వాత 2018లో ప్రజలు భారీ మ్యాండేట్ ఇచ్చారు. 88 సీట్లతో అవుట్ ఆఫ్ 119 సీట్లకు గాను 88 సీట్లతో, అంటే అత్యధిక సీట్లతో గెలిచినప్పటికీ కేసీఆర్కు మిగతా పార్టీలేవి తెలంగాణలో ఉండకూడదనే ఒక సంకల్పం ఉంది కనుక ఆ లక్ష్యంతో ఆయన ఏం చేశాడంటే మిగతా పార్టీలను నిర్మూలించడానికి, మిగతా పార్టీలేవి చట్టసభలో కనిపించకూడదని ఆయన ఏం చేశాడంటే టీడీపీ, కాంగ్రెస్, మిగతా పార్టీలన్నింటినీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ జాయిన్ చేసేసుకున్నాడు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళలో 12 మంది ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే వీళ్ళంతా ఈ 12 మంది ఒక గ్రూప్గా వెళ్ళిన కారణంగా దాన్ని అప్పటి స్పీకర్ ఏం చెప్పారు, మెర్జర్ విత్ బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ అని చెప్పాడు. అంటే కాంగ్రెస్ శాసనసభా పక్షం బీఆర్ఎస్లో మెర్జ్ అయిందన్నాడు, అంటే విలీనమైందన్నాడు. అంటే దీనికి సంబంధించిన చట్టాలు ఏం చెప్తున్నాయంటే 2/3 మెజార్టీ కనుక, అంటే 2/3 మెజార్టీ కనుక వేరే పార్టీలో చేరితే, అంటే ప్రభుత్వంలో వేరే పార్టీలో చేరితే దాన్ని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు అది రాదు, అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు అని తెలిసిన కేసీఆర్ అటువంటి వ్యూహాలను అమలుపరిచాడు. ఓకే, అక్కడికి 12 మంది చేరారు. ఆ తర్వాత కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరారు. బీఆర్ఎస్ తర్వాత బీజేపీలో చేరారు. అలాగే ఏపీ జితేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. అప్పుడు పెద్ద ఎత్తున 10 ఏళ్లలో జరిగిన ఫిరాయింపులు ఇన్ని కావు. ఓకే, అయితే అప్పుడు రాని సమస్య అంటే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కి ఆ చట్టాన్ని అపహాసం చేసి విచ్చలవిడిగా ఇబ్బడి ముబ్బడిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ అండ్ కో, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో తమ పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ద్రోహులు, వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు కనుక వాళ్ళపైన యాంటీ డిఫెక్షన్లా అమలు చేయాలి, వాళ్ళను తక్షణం అనర్హులుగా ప్రకటించాలి అని మాట్లాడుతూ వస్తున్నారు. ఒకసారి మనం గమనిస్తే మళ్ళీ 2014 to 2018 మధ్య తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్లో చేరిన వాళ్ళలో టి వెంకట్రావు ఉన్నాడు, అలాగే తీగల కృష్ణారెడ్డి ఉన్నాడు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నాడు, సాయన్న ఉన్నాడు. అలాగే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరిన వాళ్ళలో దానం నాగేందర్ ఉన్నాడు, సబితా ఇంద్రారెడ్డి, రేఖా నాయక్, వీళ్ళంతా ఉన్నారు. అలాగే 2019లో 12 మంది చేరిన సంగతి నేను ఇంతకుముందు చెప్పా. అందులో సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు, దానం నాగేందర్ ఉన్నారు, అలాగే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు, అత్రం సక్కు ఉన్నాడు, హరిప్రియ నాయక్ ఉన్నారు, అలాగే చిరుమర్తి లింగయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రేగుల ప్రకాష్ రెడ్డి అండ్ వేముల వీరేశం, రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, వీళ్ళంతా చేరారు. అలాగే బీఆర్ఎస్ నుంచి గెంటివేతకు గురైన అప్పటి మంత్రి ఈటల రాజేందర్ ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి మనకు తెలుసు. ఓకే, తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయన బహుశా త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో ఆయనకు మెత్తు ఖాయంగా కూడా మనకు కనిపిస్తుంది. ఇది పక్కన పెడదాం. సో ఇప్పుడిక మనము ఎమ్మెల్యేల అనర్హత కేసు, అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది అది కాంగ్రెస్కో బీజేపీకో మరొక పార్టీకో మాత్రమే అమలయ్యేది కాదు. ఈ దేశంలో కాన్స్టిట్యూషన్లోని 10th షెడ్యూల్ ప్రకారం యాంటీ డిఫెక్షన్ లా అనేది అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఏ పార్టీలో ఎవరు చేరినా ఒకవేళ పార్టీ ఫిరాయింపులు చేసినట్టుగా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళపైన డిఫెక్షన్ లా అమలవుతుంది, వాళ్ళను డిస్క్వాలిఫై చేస్తారు. సరే, సుప్రీంకోర్టు దీనిపైన ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ నేను చెబుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఇప్పుడు వాళ్ళు చెప్పిన విద్యనేది, వాళ్ళు చేసిన విద్యనేది, వాళ్ళు కనుక ఆ సమయంలో అంత పెద్ద ఎత్తున విడిగా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రక్రియ జరపకపోయి ఉంటే, ప్రోత్సహించకుండా ఉంటే ఇప్పుడు నిజంగా నైతికంగా వాళ్లకు ఒక బలం ఉండేది. అప్పుడేమో వాళ్ళు అప్పుడు మాట్లాడింది ఏమిటంటే అదర్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎవరైనా సరే
ఆ చేరిన వాళ్ళందరూ పార్టీ ఫిరాయించిన వాళ్ళందరూ అంటే బీఆర్ఎస్‌లో టీఆర్ఎస్‌లో చేరిన వాళ్ళంతా కూడా వాళ్ళు అభివృద్ధి కోసం చేరారు. లేకుంటే కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలకు ముచ్చటపడి పార్టీలో చేరారు అని మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ నుంచి ఎవరైతే వేరే పార్టీల వైపు వెళుతున్నారో, వేరే పార్టీలో చేరుతున్నారో, వాళ్ళేమో అభివృద్ధి నిరోధకులు లేకపోతే తెలంగాణ ద్రోహులని ముద్ర వేయడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. థాంక్ యూ వెరీ మచ్.